మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్వతారోహకులు భారీ పర్వతాలను అధిరోహించారు. ఎవరెస్ట్, కాంచనజంగా వంటి ఎత్తైన శిఖరాలను అధిగమించిన వారు ఎన్నో రికార్డులు నెలకొల్పారు. కానీ ఇవాటి వరకు ఎవరూ ఎక్కలేని ఓ పర్వతం ఉంది. అదే మౌంట్ కైలాష్. శివుని నివాసంగా చెప్పబడే ఈ శిఖరం ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలతో, భౌగోళిక రహస్యాలతో నిండి ఉంది. ఎందుకంటే ఈ పర్వతంపై ఎక్కే ప్రతి ప్రయత్నం విఫలమవుతుంది. ఇదంతా ఎందుకవుతుంది? కైలాష్ పర్వతం వెనుక దాగి ఉన్న అద్భుత రహస్యాలేంటి? ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మౌంట్ కైలాష్ అనేది పర్వతం కాదని, ఓ పవిత్రమైన శక్తి అని అనుకుంటారు. దీన్ని హిందువులు శివుడి నివాసంగా పరిగణిస్తారు. అంటే అక్కడ శివుడు ఉంటాడని నమ్మకం ఉంది. కేవలం హిందువులు కాదు, బౌద్ధులు, జైనులు కూడా దీన్ని పవిత్ర పర్వతంగా చూస్తారు. కైలాస పర్వతం చైనా ఆధీనంలో ఉన్న పశ్చిమ టిబెట్ ప్రాంతంలో ఉంది. ఇది చైనా టిబెట్ సరిహద్దు నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 6,656 మీటర్లు, అంటే 21,778 అడుగుల ఎత్తైన శిఖరం. అంటే ఎవరెస్ట్ పర్వతం కంటే చిన్నది. ఎవ్వరు ఎందుకు ఎక్కలేదు? ఆధ్యాత్మిక కారణం. చాలా మంది నమ్మకం ప్రకారం ఈ పర్వతాన్ని ఎక్కడం పాపం. దీనిని ప్రదక్షిణ చేయవచ్చు, కానీ పైకి ఎక్కకూడదు. శివుడు అక్కడ ఉంటాడని నమ్మకం వల్ల ఈ పర్వతం ఎక్కడం అనేది అపవిత్ర చర్యగా భావిస్తారు. శక్తివంతమైన భౌగోళిక శక్తులు. శాస్త్రవేత్తలు చెప్తున్నట్టు ఈ పర్వతం చుట్టూ ఆయస్కత శక్తులు ఉన్నాయట. అక్కడి గడియారాలు, GPS పనిచేయవు, దిశలు తప్పిపోతాయి. కొంతమంది ఎక్కే ప్రయత్నం చేసినా విఫలమయ్యారు. అయితే ఇప్పటి వరకు ఓ వ్యక్తి కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయాడు. ఇక టిబెట్లోని ప్రసిద్ధ కథనాల ప్రకారం బౌద్ధ సన్యాసి మిలరేప మాత్రమే కైలాస పర్వతం పైకి చేరుకున్నాడు. అయితే దీనికి ఎటువంటి రుజువు లేదు. చాలా మంది అధిరోహకులు కైలాస పర్వతం పైకి ఎక్కడానికి ప్రయత్నించారు, కానీ వారు విఫలమయ్యారు. రష్యా పర్వతారోహకుడు సెర్గీ స్టీరియాకో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి బయలుదేరాడు. అయితే శిఖరం సమీపానికి చేరుకున్న తర్వాత అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించి, దీంతో అతను వెనుదిరగవలసి వచ్చింది. మరో పర్వతారోహకుడు కల్నల్ ఆర్సి విల్సన్ మాట్లాడుతూ, తాను శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించినప్పుడు అకస్మాత్తుగా భారీ మంచు కరిగిపోయిందని, దీంతో వెనక్కి వచ్చానని తెలిపారు. ఇక బ్రిటిష్ ఆర్మీ అధికారులు 1920లలో ఎక్కే ప్రయత్నం చేశాడు. కానీ కొంత దూరం వెళ్ళగానే తలనొప్పి, గుండె భారంగా ఉండటం మొదలైపోయింది. ఎదురుగా ఒక శక్తి నిలబడి వెనక్కు వెళ్ళు అని చెప్పినట్టుగా అనిపించింది అని వాళ్ళు చెప్పారు. చైనా ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే ఇది పుణ్యక్షేత్రంగా చూడాలి, టూరిజం కాదని అంటారు. మంచుతో నిండిన ఈ పర్వతంపై సూర్యకిరణాలు పడి బంగారంలో మెరిసిపోయే ఆ పర్వతాన్ని చూడటానికి 2 కళ్ళు చాలు. అందంతో పాటు ఆధ్యాత్మికతను కలిగించే ఈ పర్వతం గురించి ఎన్నో రహస్యాలు నేటికి అలాగే ఉన్నాయి. కైలాస పర్వతం దగ్గర మానస సరోవర్, రాక్షస తాల్ అనే 2 అందమైన సరస్సులు ఉన్నాయి. ఇక మానస సరోవరం 14,950 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మంచినీటి సరస్సుగా పేరొందింది. ఈ పర్వత యాత్ర నుంచి తిరిగి వచ్చిన వారి చేతి గోళ్లు, జుట్టు కొన్ని మిల్లీమీటర్లు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు విస్మయం కలిగించే ఎన్నో విషయాలను వెల్లడించారు. అంతేకాదు, ఈ పర్వతాన్ని అధిరోహించాలనుకునే వారి వయస్సు పెరుగుతుందని, అందుకే అలా వెళ్లిన వారు తిరిగి రారు అని అంటుంటారు. ఇలా ఈ పర్వతంపై ఎన్నో పరిశోధనలు జరిగాయి, ఇక ఇప్పటికీ జరుగుతున్నాయి. కానీ రహస్యాలను మాత్రం ఎవ్వరూ ఛేదించలేకపోతున్నారు. ఎందుకంటే మానవతీత శక్తుల భగవంతుడి శక్తి అని, లయకారకుడైన పరమశివుడి ఆవాసమని హిందువుల నమ్మకం. ఇక మౌంట్ కైలాస్ అనేది కేవలం ఓ పర్వతం మాత్రమే కాదు, అది ఒక పవిత్ర స్థలం, శివుడి నివాసంగా పరిగణించే శక్తి కేంద్రం. ఇక ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలను కూడా ఎంతో మంది అధిగమించిన మౌంట్ కైలాష్ ను మాత్రం ఎవ్వరూ ఎక్కలేకపోవడం అనేది ఇప్పటికీ ఓ అజ్ఞాత మిస్టరీగానే మిగిలింది. ఒకవైపు శాస్త్రవేత్తలు అయస్కత శక్తుల ప్రభావం గురించి చెప్తుంటే, మరోవైపు భక్తులు, యాత్రికులు శివుడి శాంతిని భంగపరిచే ప్రయత్నమే అని విశ్వసిస్తున్నారు.
చివరికి ఎంత గొప్ప శారీరక శక్తి ఉన్నా ఈ పర్వతం ముందు మనిషి ఆత్మాన్వేషణతో నిలబడాల్సిందే. ఎందుకంటే ఈ శిఖరాన్ని చూస్తే భయం కలగపోవచ్చు, కానీ ఓ భక్తి, ఓ మౌనం, ఓ శాంతి మాత్రం మనలో ఖచ్చితంగా కలుగుతుంది.